వీడు కొట్టి ప్రొడక్ట్ తయారు చేశారు. నేను మాట్లాడేది మినిమలిస్ట్ సన్ స్క్రీన్ గురించి. ఎక్కడైనా సన్ స్క్రీన్లో రెట్నాల్ ఉండడం చూసారా? దీనిలో ఉంది. వన్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఇస్ మినిమలిస్ట్ సన్ స్క్రీన్ SPF ++++ విత్ నియాసినమైడ్ B5 అండ్ వైటమిన్ F అంట. ఏదో కొత్త పేరు, అలా ఏం లేదు, జస్ట్ ఫ్యాటీ యాసిడ్. పాష్గా పెడితే మన వాళ్ళు పైసలు బాగా ఇచ్చి కొంటారు కదా, అందుకనేట్టారు. లిజన్, బేసిక్ ఫిజియాలజీ చెప్తా. ఈ రెటినాల్ అనేది మన స్కిన్ మీద ఉన్న సెల్స్ని రీజనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ రీజనరేషన్ ప్రాసెస్లో మన స్కిన్కి అవుటర్ సైడ్ ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. కొంచెం ఈ ప్రొటెక్షన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఇంకొంచెం ప్రొటెక్షన్ యాడ్ చేస్తాము, ఎస్పెషల్లీ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు. అదే మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాలని అంటాం. సో రెటినాల్ వాడుతున్నామా, ఖచ్చితంగా మార్నింగ్ పూట సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. అండ్ రెటినాల్ నైట్ టైం ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏదో మార్నింగ్ టైం ఎందుకు, ఏదో డ్యామేజ్ అవుతుంది. రెటినాల్ అనేది వైటమిన్ A కాంపౌండ్, అదేమో సన్కి ఎక్స్పోజ్ అయిన వెంటనే ఆక్సిడైజ్ అయిపోతుంది. ఈ ఆక్సిడేషన్ వల్ల ఫేస్ మీద కొంచెం బ్లాక్నెస్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు ఇవన్నీ తొక్కల సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి అప్పుడు ఎక్కడ రెటినాల్ నువ్వు నైట్ టైం ఆన్ చేసుకో, మార్నింగ్ టైం సన్ స్క్రీన్ ఆన్ చేసుకుంటుంది అని చెప్పి పెట్టారు. ఇదంతా కాదన్నట్టు మినిమలిస్ట్ స్టోర్ ఏం చేసి తెలుసా, సన్ స్క్రీన్లో రెటినాల్ యాడ్ చేసింది. చక్కగా రెండింటిని మిక్స్ చేసి పెడితే ఫేస్ గ్లో అవుతుంది అనుకుంటారు కానీ కాదు, కూని అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎంత వాడితే అంత వాడకూడదు. అండ్ అందరిలో పని చేయదు కూడా. ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి స్కిన్ మీద. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత కొంచెంగా డోసేజ్ అనేది పెంచుకుంటూ పోవాలి. పర్సంటేజ్ ఉన్నపలాన హై కాన్సన్ట్రేషన్ తీసుకుంటే స్కిన్ ఫట్, అసలే ఫేస్ కింద మస్తు సెన్సిటివ్ ఉంటుంది. అండ్ వారం మొత్తంలో వాడరు. ముందు ఒక 2 days, 4 days, 5 days అట్లా పెంచుకుంటూ పోతారు. ఒకటేసారి ఇంత లట్టెడ్ ఫేస్ మీద పెట్టారమ్మా రెటినాల్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసేసి రెటినాల్ వాడేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్లీజ్, ఇదే సోషల్ మీడియాలో మీకు డర్మటాలజిస్టులు కూడా ఉన్నారు, మీకోసం ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిన డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కాస్త ఫాలో అయ్యి కరెక్ట్గా రెటినాల్ ఎప్పుడు ఏదో వాడాలని తెలుసుకొని ఆడుకోండి. అండ్ సేమ్ ఇదేమిచ్చట మనకి ఇది వరకు ట్రెటినాల్ ఎంత వచ్చింది. ఈ రెటినాల్ ఇవన్నీ వైటమిన్ A కాంపౌండ్స్. లిజన్, ఇది టెరాటోజెనిక్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో గర్భంలో ఉన్న బేబీని చూడు, ఆ బేబీ డెవలప్మెంట్ని హార్మ్ చేస్తుంది అని చెప్పి. స్కిన్ మీద పెడితే బేబీకి ఏమైతే అనుకుంటున్నారు, స్కిన్లో కూడా వెజల్స్ ఉంటాయి. ఈ వెజల్స్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది. మనం మొహం మీద పెట్టే ప్రతి ఒక్క అడ్డమైన చెత్త మన బ్లడ్లోకి పోతుంది, ఆల్మోస్ట్ అన్నీ పోతాయి. అలా బేబీ దగ్గరకు పోయి బేబీని హార్మ్ చేస్తుంది. సో కొన్ని వాడకూడని ఉంటాయి, అప్పుడెక్క వాడకుండా ఉండండి, లేదా ప్రొఫెషనల్ దగ్గరికి పోయి తెలుసుకొని వాడండి.